సాగదీయడానికి చేస్తుంటారు ఇది. 2014 నుంచి రాజధానిగా దాన్ని ప్రకటించమన్నారట. నేను అనేక సార్లు చెప్పాను రాజధాని ఏదంటే హైదరాబాద్ అని. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2వ తారీఖు వరకు మన రాజధాని ఉమ్మడి రాజధాని హైదరాబాదే. తెలంగాణ వాళ్ళకి ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కంప్లీట్ సొంతం అవుతుంది. ఆంధ్ర కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని విభజన చట్టంలో ఉంది. మీరు అప్పటికి పూర్తి కాల ఈ జ్యూరిస్డిక్షన్ ఎందుకు చేయించుకోలేదు మొన్న? పోనీ మధ్యలో జగన్ వచ్చి చెడగొట్టేశాడు. ఇప్పటికైనా అది చేసుకోవాలి కదా. అప్పుడు వీళ్ళంట పంపించిన ఫైల్ వీళ్ళు చెప్తున్న సాక్షి వాళ్ళు చెప్తోంది 2014 నుంచి దాన్ని రాజధానిగా ప్రకటించమన్నారట. అడెట్ట ప్రకటిస్తాడు? విభజన చట్టంలోనే ఉంటే ఆ చట్టానికి విరుద్ధంగా ప్రకటిస్తాడా 2014 నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి అని? అది దానికి రెండో పాయింట్ వాళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు 2024 నుంచి రాజధాని అంటే గనక డబ్బులు అంతకుముందు ఇచ్చారు కదా దాని గురించి ప్రాబ్లం అని. ఏం కాదు, అది టు బీ క్యాపిటల్. రాబోతున్న క్యాపిటల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు అంతే కదా. కేంద్రం ఇచ్చిన బ్యాంకులు ఇచ్చిన దానివల్ల ఏ ప్రాబ్లం రాదే టెక్నికల్ గా. 2024 జూన్ 3వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అది నందిగామ దగ్గర నుంచి పామరు దాకా, నూజివీడు దగ్గర నుంచి చిలకలూరుపేట దాకా సిఆర్డిఏ పరిధి మొత్తం మాది రాజధాని